నమస్తే. నేను మీ సూర్య. ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఢిల్లీలోని చాందినీ చౌక్ దగ్గర ఒక బ్లాస్ట్ అనేటువంటిది జరిగింది. అది ఉగ్రవాది దాడా? లేదంటే ఒక కారు బ్లాస్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకా దర్యాప్తు జరుగుతుంది. కాకపోతే సుమారుగా 10 మంది చనిపోవడం అనేటువంటిది జరిగింది. ఇంకా చాలామంది గాయాలు కూడా అయ్యాయి. సో, ఇక్కడ 10 మంది చనిపోవడం అనేటువంటిది బాధాకరమైన విషయం. సో, ఇంకా చనిపోయినా ఈ చనిపోవడం ఈ యాక్సిడెంట్స్‌లో గానీ, ఇలా దారుల్లో గానీ చనిపోవడం అనేటువంటిది ఒక ఫ్యామిలీస్‌కి చాలా చాలా ఆహ్, బాధ కలిగించేటువంటి అంశం. ఇంక జీవితాంతం కూడా. సో, ఇది ఒక బాధైతే, రెండోది విషయం ఏంటంటే ఇది ఆహ్, ఉగ్రవాదులు చేసినటువంటి పనిగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉగ్రవాదులు గనక దాడి జరిగితే ఎందుకనంటే లాస్ట్ 2 రోజులుగా మనకి గుజరాత్‌లో కావచ్చు, హర్యానాలో ఫరియాదాబాద్‌లో కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్‌లో కావచ్చు ఉగ్రవాదుల్ని పట్టుకోవడం జరిగింది. ఒక దగ్గరైతే డాక్టరే ఉగ్రవాదిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇది ఉగ్రవాదుల దాడి అయితే కనుక దేశం యొక్క అభివృద్ధిని ఆపివేయడానికి, ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్‌మెంట్ జరగకుండా, అదే విధంగా ఎవరు పెట్టుబడులు పెట్టకుండా, రేపు మనకి బీహార్ ఎలక్షన్ జరిగేటువంటి సమయంలో ఇవన్నీ చాలా అంశాలతో ముడిపడి ఉంటుంది ఇప్పుడు. అంతే విధంగా దేశవ్యాప్తంగా కూడా ప్రజలు పానిక్ అయ్యేటువంటి సిట్యుయేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఉగ్ర కదలికలు ఉన్నటువంటి వ్యక్తులు అనేక చోట్ల బయటపడుతున్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా మనకి లాస్ట్ 6 మంత్స్‌లో మనకి విజయనగరంలో, కర్నూలులో కూడా బయటకు పడడం జరిగింది. చాలా దగ్గర ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి వాళ్ళు కూడా దొరికారు. కాబట్టి మెంటల్ ట్రామా అనేటువంటిది పెరుగుతుంది. ఎకనామికల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి దేశం మీద. ఈ ఒక అపనమ్మకం అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందా ఏంటి అనేటువంటిది జరుగుతుంది. బట్ ఇవన్నీ జరగకుండా అదొక కార్ బ్లాస్ట్ అయితే, ఒక నార్మల్ కార్ బ్లాస్ట్ అయ్యి అది అవుతే గనక చనిపోయినందుకు బాధపడినప్పటికీ ఒక చిన్న ఆనందం ఏంటనంటే ఇది ఉగ్రవాది దాడి కాదు అనేటువంటిది ఒకటుంటుంది. సో, అలా భగవంతుడి దయ వల్ల అలా జరగాలి. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.